ఒడిబియ్యం పోయటం వల్ల ఫలితాలు. ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72,000 నాడులు ఉంటాయి. ఈ నాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది. ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్యభాగంలో ఒడ్డియాన పీఠం ఉంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడా అందుకే ఒడ్డియాణం, వాడుకలో వడ్యాణం, వడ్డాణంగా మారింది. 7 చక్రాలలో శక్తి, గౌరీదేవి 7 రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్ధాంతం. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు. ఒడ్డియానపీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి. అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు. ఒడి అంటేనే రక్షణ. ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమ బిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే. సంతోషంతో ఆ మహాలక్ష్మి ఆడపడుచు తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిళ్ల బియ్యం అమ్మవాళ్లకు ఇచ్చి, దేవుని ప్రార్థించి, మహాద్వారానికి నూనె రాసి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది. అక్కడ ఆడాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను, ఐశ్వర్యాన్ని ఊరంతా పంచుతుంది. ఇది అత్తవారు కూడా చేయవచ్చు. అందుకే ఒడిబియ్యం యొక్క విలువ, గౌరవం, సారాంశం తెలుసుకోవాలి. అత్యంత నిష్ఠతో చేయాలి. ఏ విద్య ఉచితంగా తెలుసుకోకూడదు. మీకు ఈ వీడియో నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి. 10 మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది.